నమస్తే, నేను మీ పీడియాట్రిషియన్ డాక్టర్ రూప. మా న్యూ మామ్స్కి న్యూబార్న్ బేబీస్ మోషన్ కలర్ ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే మోషన్ ఎన్నిసార్లు వెళ్తే నార్మల్. కంప్లీట్గా మదర్ ఫీడ్స్ మీద ఉన్న బేబీస్ రోజుకి 10 to 20 టైమ్స్ వెళ్ళినా నార్మల్లే, వారానికి ఒకసారి వెళ్ళినా నార్మల్లే. దట్ ఈస్ వెరీ నార్మల్. తర్వాత కన్సిస్టెన్సీ ఇనీషియల్గా మదర్ ఫీడ్స్ మీద ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా సెమీ సాలిడ్గా వెళ్ళటం వెరీ నార్మల్. అదే ఫార్ములా ఫీడ్ మీద ఉన్న బేబీస్ హార్డ్గా సెమీ సాలిడ్గా వెళ్ళటం నార్మల్. ఈవెన్ 3 to 4 డేస్కి ఒకసారి వెళ్ళినా నార్మలే. కలర్ ఇనీషియల్గా బేబీస్ డెలివరీ అయిన వెంటనే బ్లాకిష్గా డార్క్ గ్రీన్గా దాన్ని మస్ట్ అంటారు. అది ఒక 2 to 3 డేస్ ఉంటుంది, అది వెరీ నార్మల్. తర్వాత మదర్ ఫీడ్ బేబీస్కి అలవాటు అయ్యే టైంలో ట్రాన్సిషనల్ స్టూల్స్ అంటారు. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంచెం కొంచెంగా గోల్డెన్ ఎల్లో కలర్లో వెళ్తారు, అది నార్మలే. స్లోగా అది సెమీ సాలిడ్గా గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. అదే ఫార్ములా ఫీడ్ మీద ఉన్న బేబీస్ గ్రే కలర్, డార్క్ కలర్డ్ స్టూల్స్ ఎలాగ వెళ్ళినా అది నార్మలే. సో బేబీ ఎన్నిసార్లు వెళ్ళినా మోషన్ నార్మల్లే. కలర్ కన్సిస్టెన్సీ గురించి కూడా కంగారు పడక్కర్లేదు. బట్ చేంజ్ ఇన్ కన్సిస్టెన్సీ అంటే నార్మల్గా కన్నా వెరీ లూజ్గా వాటరీగా వెళ్తా ఫార్ములా ఫీడ్ మీద ఉన్న బేబీస్ అలా ఉంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో ఒకసారి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.